దొరగారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు ముక్త బచనాన్ని వంగినవమ్మ. నా పేరే పుష్పారాణి నీ ప్రేమను పొందే వరకు తగ్గను గాని. నెక్స్ట్ సాంగ్ కమింగ్ సూన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి మా నాగరాజు కొడుకుది ఈ రోజు 21st పేరు డే. ఈ రోజు సాయంత్రం అటే అవుతుంది. మళ్ళీ సాయంత్రం వీడియో వస్తుందో లేదో తెలియదు. ఎందుకు గీక్ రోజు అట్లా గీకి పాలం కూడా గీకి తాగుతుంది కోతి. సాంగ్ విషయం కదా, సాంగ్ విషయం పొద్దున వీడియోలో మాట్లాడినాం కదా. మేబీ ఈ 2-3 days లో మనకు ఒరిజినల్ సాంగ్ వస్తే దాని తర్వాత వీడియో చేద్దామా ఆడియో చేద్దామా అనేది మాట్లాడుకున్నాం కదా. ఇంకో సాంగ్ వచ్చేసి ఇంకోటి రాపించడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ పుష్పారాణి లెక్క మంచి జోష్ సాంగ్ అయితే అదైతే డల్ ఉంది కదా. ఇప్పుడైతే జోష్. నా పేరే పుష్పారాణి. దాని తర్వాత జ్యోతితో వాడితే మస్తు ఉంటుంది అది. అంటే ఆ సాంగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఆడికి పుష్పారాణి అదేం బాగుంది లైవ్. సో ఆ సాంగ్ కూడా మేబీ రికార్డింగ్ తొందర అయితే అది బాగుంటుండే. ఇది వేరే స్టూడియోలో అన్ని ఇవ్వాలి, లేకపోతే ఎట్లా ఉందనుకో మనం ఏం చేయలేము. సో సప్ననేమో డల్గా ఉంది ఈరోజు. ఎందుకో ఏమో వెదర్ డల్గా ఉంది. వెదర్ డల్గా ఉంటే సప్న డల్గా ఉంటుంది. వెదర్ ఎక్కువ ఉంటే అంటే ఎండ ఎక్కువ కొడితే సప్న ఉంటుంది, మండిపోతుంది. ఇట్లా ఎందుకు అట్లా చెప్తాం మొత్తం మీద ఏం చెప్తాం ఫ్రెండ్స్. కాదు అన్న ఆయన చెప్తాం, నువ్వు కూడా ఆయన ముందే ఏమైనా చెప్పొచ్చుగా. నాకు రాదు ఎవరు అంటున్నారు, నాకు రాదు అని. నాకు రాదు. అప్పుడు నాకు ఏమైనా పని చెప్తే ఏమో కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. సో ఇక ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి టిఫిన్ చేసుకోవాలి, దాని తర్వాత మార్కెట్ పోవాలి. అవి ఎవరైతే స్నానం చేయకుండా ఎవరైతే గలీజుకుంటారో వాళ్ళ ముంగట ఈ చిన్న చిన్న దొమ్మలు ఆలుతా ఉంటాయి. అది నిన్న వేసినావు. నిన్న నుంచి ఇప్పటి వరకు ఎండాకాలం ఎట్లుంటావు. ఓ హైలైట్ కామెంట్ ఏంటంటే స్వప్న 3 వీడియోలలో ఒకటే డ్రెస్. యాక్చువల్లీ చెప్తా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు మధ్యాహ్నము మేము నాని హాస్పిటల్ తీసుకుపోయినాం కదా. ఈమె జ్యోతి అంటే జ్యోతిని నాని అంట. అయితే అట్లా అవుతుంది. హాస్పిటల్ తీసుకుపోయినాం కదా. మధ్యాహ్నం స్నానం చేసింది. మధ్యాహ్నం అంటే పొద్దున్నే 10 స్నానం చేసింది. ఆ రోజు అంతా అట్లా అయిపోయిందా. పొద్దున వీడియో సాయంత్రం వీడియో అలానే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే స్నానం చేయాలి. యాక్చువల్లీ ఈ టైం వరకు చేయాల్సిందే, కానీ ఈమెకు స్నానం చేయించేది. ఈమెకు స్నానం చేయాలంటే ఇప్పుడు మా అమ్మ లేదు కదా. ఆ ప్లేస్ రీప్లేస్ ఈమెకు ఉంది కాబట్టి ఈమె స్నానం చేయాలి. ఈమె స్నానం చేయాలంటే ఈమె స్నానం చేయకుండా ఉండాలి. ఈమె స్నానం చేయాలంటే నీళ్ళు కాగాలంటే మేము అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కాగబెట్టిన నీళ్ళు. రైట్. దీనికి మీకు క్లారిఫికేషన్. పిల్లల స్నానాలు వీళ్ళందరూ స్నానాలు అయ్యేలోపు ఈమెకి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటిలోపు మన వీడియో ఆగదు కదా. 10:30కి రావాల్సిందే, 7:30కి రావాల్సిందే. ఏది ఏమైనా బద్దలైనా ఆకాశం కింద మీద అయినా వర్షం వచ్చినా కింద మీద పడ్డా ఏం చేసినా మనకు వీడియోకి 7:30కి సాయంత్రం రావాలి, 10:30కి పొద్దున రావాలి. సో మనం ఏం చేయాలి, ఉన్న డ్రెస్ల మీద కొట్టేస్తాం. ఏంటంటే ఇప్పుడు డ్రెస్ లేదు కదా, వేరే డ్రెస్ వేసుకొచ్చుకో అని మనం చెప్పలేము. పెట్టుకోవాలంటే ఆ టైం దొరకాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈమె స్నానం చేయించేది ఉంటే అందుకని ఈమె స్నానం మనకు 11 గంటలకే అయింది పొద్దుగాల, అంతేనా. అందుకని లేట్ అయిపోయింది. ఇక ఆమె వేసేలోపు ఈమె వేసింది కాబట్టి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇద్దరు వేసి ఆడు పిలుస్తుంది చిరిసా నిన్నే పిన్ని అని పిలుస్తుంది. పో పిన్ని అన్నాడు, అమ్మ అన్నాడు ఎప్పుడు. ఉన్నది రాను ఆడే వచ్చి మెల్లగా స్మైల్ చేస్తాడు, సిగ్గుపడతాడు. నేను కొట్టిండా మంచి పని అనుకోదిడా వచ్చి చెప్పమే పట్టున కొట్టిపోయాడు. మరి ఎంతసేపు చూస్తాను చెప్పు ఫోన్ దాని మీద వండుకొని ఇదే పని. ఇట్లనే చూసి నా చెప్ప మీద పట్టున వేసిపోయింది. నా పేరే పుష్పారాణి నీ ప్రేమను పొందే వరకు తగ్గను గాని. నెక్స్ట్ సాంగ్ కమింగ్ సూన్. దొరగారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు ముక్త బచనాన్ని వంగినవమ్మ. కుంచెడి కంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినవమ్మ. దొరగారి కాళ్ళొత్తే దూదివైనవమ్మ. ఓ రాములమ్మ. దొరసాని కాళ్ళొత్తే దూదివైనవమ్మ. ఓ రాములమ్మ. నలుగురికి తల్లోన నాలుకవైనవమ్మ. ఓ శ్రీరాములమ్మ. బాగా కరెక్ట్ సెట్ అయింది కదా. నిన్నెందుకు కలిస్తే నాని లేచిన బంగారు పండు ఇట్లా తోలు కట్ చేసి ఏమైతుంది
కింద కొట్టుదాన్ని కింద కొట్టాలి జ్యోతి ఒకసారి కింద కొట్టేదాన్ని ఎందుకో కొట్టు చెప్పు రాదే ఎందుకో కొట్టది కాలు మొత్తం పైసలు ఒక కాలు మొత్తం పైసలు రెండు కాలు దారా శీర్షణ కూడా నీకు ఇస్తుంది పైసలు రెండు కాలు పైసలు లేకపోతే తీసుకోరు సరే ఒకటి ఎందుకు అవుతుంది ఇసంటే ఇంకా కావాలి అది అక్క దగ్గరికి జీవితం నేను కూడా వచ్చిన మాకు కూడా కావాలి ఇప్పుడు చెప్పు నేను కూడా ఇంకో దారం కట్టాలా ఇప్పుడు కాడికి నిన్న తీసుకొచ్చిన చేపలు అయితే మంచి ఉప్పు పెట్టి ఇట్లా చేసినాం అన్ని చిన్న చిన్నవి ఇప్పుడైతే స్మెల్ వస్తున్నాయి కానీ ఇవి ఎండబెట్టాలి మంచి ఎండితే మంచి ఒట్టి చేపలు అవుతాయి కానీ ఫిష్ అది పిండి పని పరిస్థితి ఏంది హలో బేబీ అది పట్టుకొని ఒక్కోటి అట్టిటాను అవునా అరే క్రియాన్ష్ ఫిష్ అమ్మో మంచి ఎండబెట్టాలి సప్న ఇప్పుడు దీని లోపల తీసేయాలి తీసేసిన కాబట్టి అట్లున్నాయి మరి ఇగో బొచ్చు ఆ బొచ్చు అంటే అది దుడ్డుది అది అగో అన్నిటి తీసేసిన సప్న నిన్ననే బొమ్మడి చేపల వాసన వస్తుంది చూసిన బొంబాయి క్రియాన్స్ బొమ్మలు రా బాంబులు రా ఫిష్లు ఫిష్ ఉంచుతుంది అది చచ్చిపోయినారు ఆల్రెడీ ఫిష్లు తమ్ముని కొంచుతా ఇవి మన ఇంట్లోనే ఉంటాయి దాయి పెట్టొచ్చు కదా ఇట్లా చూసే బదులు ఎట్లా పెడుతుంది దాన్ని చూస్తున్నావా ఆల్రెడీ పట్టుకున్నావు కదా జ్యోతి సప్న నేను పట్టుకున్నా నేను పెడుతున్నావు పెట్టేసి అట్లా పెట్టి ఎండకు పెట్టు కానీ పిల్లి జాగ్రత్త పిల్లికి ఒక్కటి తినిపించినావు అనుకో నీకు కట్టిగా ఏం కాదు తినొద్దంటే కాదు కష్టపడి పట్టుకొచ్చిన సప్న తినకుండా తీసుకొచ్చిన ఫ్రై చేసుకొని తినమంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ఇట్లా చేసుకొని చేసుకో సప్న ఎందుకు వారం ఉన్నాడు బుధవారం ఉన్నాడు వినా వెరీ గుడ్ సో ఏడ పెట్టిన ప్రాబ్లం అని చెప్పేసి బండి మీద పెట్టినాం ఇక పిల్లి వస్తుందా ఏమొస్తుందా ఏమో లేదు వాసన వస్తుంది సప్న వాసన వస్తుంది అని చెప్పినా వాసన వస్తుంది చిచ్చి వాసన ఘోరంగా ఉంటుంది అది అమ్మా పొద్దున వాసన వస్తుందనే మీది ముఖం కడుక్కున్నా నేను చేపల వాసన యాక్చువల్లీ ఒకప్పుడు గుర్తుంది అది చేపల కోసం పోయినాం చేపలు తింటా అన్నది సరే అని చెప్పేసి చేపలు తీసుకొద్దామని మేము ఇద్దరం పోయినాం ఆడ చేపలు కొట్టే చూసి కథం చేపలు తినలేదు జ్యోతి 1.5 or 2 years తినలే ఈ మధ్య తింటుంది చేపలు మళ్ళా ఇప్పుడు తింటున్నావు మరి 5-6 కిలోలు నా చేప ఎత్తుకొచ్చింది నాయన బట్టి నువ్వే నరికినా నువ్వే తిన్నావు నేనే నరికిన నేను ఒక్కనే తెలుసా శీర్షే తినదు నాయన 2 సార్లు తిన్నాడు అయిపోయింది మీరు లేరు అమ్మ ఇట్లా మీరు హాస్పిటల్ ఉన్నారు 5-6 కిలోల చేప నేను ఒక్కనే తెలుసా మళ్ళీ ఇటే కొట్టుకొచ్చింది అవునే మంచిగా ఉంది గడ్డి కూడా నిన్న కూడా సేమ్ ప్లేస్లో కట్టేసింది గజ్జల సౌండ్ ఉరికొచ్చిన మళ్ళీ బయటికి గదే సౌండ్ కట్ట అనుకున్నా 2 ఇట్లా కట్టిండు ఆయన గిన్నె ఏం కాదు పోయిస్తాడు ఓ నాని బ్రష్ చేసుకోరా మీరు గో దా ఇప్పోనా బట్టలు ఏం లేవు అరే నాని తమ్ముని కూడా పంపి పళ్ళు టైం వచ్చేసి 9:15 అవుతుంది యాక్చువల్లీ ఈ టైంకి అయితే మేము టిఫిన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ కాకపోతే లేట్ అయింది కాబట్టి ఈరోజు మనకు స్పెషల్ ఏంటంటే ఎగ్ కాదన్నా ఇది ఏమంటారు ఓ పిజ్జా సేమ్ ఎగ్ లెక్కన వస్తుంది వాసన కూడా దాని పేరేం పేరు అన్న ప్రసాదం తిరుపతి ప్రసాదం సో తిరుపతి ప్రసాదం కోసం అయితే ప్రిపేర్ అవుతా ఉంది తాలింపు అయితే మంచిగా ఉంది ఆయిల్ ఎక్కువైనట్టు దాంట్లో మిక్స్ అయిపోతుందా అదేంది డైరెక్ట్ టక్ కింద బరువు ఉంటుంది అది కలపాలా అన్ని కలిపేసి అయితే క్రియాన్స్ కాడా టిఫిన్ అయిపోయింది దానా రెడీ అను తినుడే గుట్టు పెట్టుకోలేదు స్నానం చేసి సెట్ వేసుకోవడం అవుతలేదు అన్న ఎందుకు వేసుకున్న 5-10 నిమిషాలుగా తడిసిపోతున్నా ఉబ్బరానికి అందుకనే టీషర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నా మంచిగా ఉంది టీషర్ట్ షార్ట్లు సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంకో ప్లాన్ అనుకున్నాం సాటర్డే రోజు మేము బయటకు అనుకున్నాం ఫ్రెండ్స్ అంతే
తిందామా వేడి తింటేనే బాగుంటా అన్నదా శీర్ష కమన్ 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 నేనే బయట తిందామా ఓకే డన్ అని మీరు తినరా టిఫిన్ తినరా సో అది ఇప్పుడే పాలు తాగారు మనమైతే డైరెక్ట్ టిఫిన్ ఇప్పుడు డైరెక్ట్ వేడి వేడిగా స్పూన్లతో ఇంత వేడి ఎట్లా ఏంటో చేతులతో తినలేం కదా సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 10:50 అయితే అవుతుంది 10:55 అయిపోయింది ఆల్మోస్ట్ ఈ టైంకి రెగ్యులర్గా మనలో ఏంటంటే బట్టలు బాసాలు ఏమైనా ఉంటే మొత్తం ఇప్పుడు ఉతికిచ్చి మొత్తం ఆరేస్తారు అనమాట సో పప్ప ఫోన్ చేసి ఇంటికాడ అయితే రమ్మని చెప్పిండు ఇంటికైతే బట్టలు ఉతుకురు మన వాళ్ళు ఈ టైంకి 10 to 11 మధ్యలో ఇంటికాడ పని అంటే బట్టలు కానీ బాసలు కానీ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక మిగతా కార్యక్రమం మొత్తం చేసి వంటకాడికి వెళ్ళిపోతారు మన వాళ్ళు సో అప్పట్లో పప్ప వచ్చిండా అయ్యా పప్ప రాలేదు మరి పప్పాజీ వచ్చిండు అందుకని ఫోన్ చేసినట్టుండు నాకు తెలిసి పని ఉంటాడా ఏమైంది ఫ్యాన్ ఫిట్ చేయడానికి రమ్మన్నా మరి అట్లా ఒక మాట నాకు ముందే చెప్తే టెస్టర్ కటింగ్ పేరు తెచ్చుకుంటా కానీ నేను ఆ షార్టర్స్ ఏం చేయాలి వైర్ ఉందా నిజంగా ఫ్యాను అలవాటైన ఫ్యాన్ కూడా ఫ్యాన్ లేకపోతే ఎట్లుంటది మరి ఉబ్బరిస్తుంది నిజంగానన్నా ఈడే కాదు ఇంట్లో అయితే ఫ్యాన్ లేకపోతే 1 సెకండ్ ఉండలేకపోతున్నాం అంత ఘోరంగా పరిస్థితి వైర్ సరిపోతుందా మరి ఉన్న వైర్తో అడ్జస్ట్ చేసి పెట్టాలా ఎప్పుడు చాలా చెప్పాను నువ్వు వచ్చి అన్న ఫోన్ చేయలే ఇది ఒకసారి సాధారణలేనా షెడ్ అంతా గడ్డి మొత్తం వేయలేదు ఆవుకి నిన్న నేను ఎడైతే గడ్డి కోస్తాను నువ్వు ఆనే కట్టేసినావు కదా అది చూసింది ఏ గిదే గడ్డి అనుకుందాం మరి ఏమనుకుందా కానీ ఆడ మంచిగా మేసింది ఈ రోజు ఆనే కట్టేసినావు కదా అవును ఈ రోజు గడ్డి పోయాను రేపు పొద్దుగాల కోస్తా కాకపోతే ఎందుకంటే మంచిగానే ఉంది మంచిగానే మేస్తున్నారు గడ్డి పచ్చ ఉంది ఎక్కువ ఉంది లెంత్ మంచిగా నిమ్మలంగా మేస్తుంది పొట్టు పొట్ట మాంసం వేసినాయి మంచిగా ఎండకునే నీడకునే ఇవి ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నాయి వీటికి షెడ్ ఎప్పుడైతుందో ఏమో కానీ చాలా మంది మన వాళ్ళు ఏమంటారు అంటే షెడ్ మళ్ళీ దీని లెక్క వేస్తామంటే అలా డబుల్ పని పెట్టుకోకూడన్నా ఇక్కడ నుంచి అక్కడ వరకు డైరెక్ట్ రేకులు వేసామంటారు అంటే ఎప్పటికి ఉంటది ఇక ఈ షెడ్ ఇటు వేసి కవర్ కప్పామనుకో మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ తీయక తప్పదు కవర్ చినిగిపోతుంది చినిగిపోతా ఉంటది ఎప్పటికైనా ఎలకలు కొట్టి ఖరాబ్ అయితే రేకులు వేసుకోరన్నా అని చెప్పి చాలా మంది అదే సజెషన్ చేస్తారు ఇక నాకు తెలిసి అది చేసిన రోజే మొత్తం ఒకటిసారి వేసుకుంటే బెటర్ మధ్య పని పెట్టుకోవద్దు ఇక వైర్ దిగాడు ఒకసారి కటింగ్ పేరు ఏడుంది ఈయన ఉంది కటింగ్ పేరు టెస్టర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫిట్ చేసి పెట్టేద్దాం ఇవి సామాన్లు మొత్తం చదువుకోవాలి ఈ రెండో ఉన్నాయి గిట్ట చేసేద్దాం సో ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది జస్ట్ ఇక్కడ ఫ్యాన్ కనెక్షన్ వచ్చేసి ఫ్యాన్ స్టార్ట్ చేసినాము ఇంకోటి ఏంటంటే లైట్ కూడా ఆడొక లైట్ పెట్టినా ప్లస్ కూడా బయట ఒక లైట్ పెట్టినా ఈ 2 లైట్లు ఇంకోటి యాస్టీస్గా లోపల షెడ్లో ఒక లైట్ అయితే ఎప్పటికైతే ఉంటుంది లొకేషన్ చూడు పాప మస్తు కనబడుతుంది లొకేషన్ మస్తు కనబడుతుంది ఈరోజు పురుగోసం మిషన్ ఇంకా వస్తున్నట్టుగా మన నియర్ బై ఇదేం చేద్దాం చెట్టు కనలేదు దీని ఏం చెట్టు అంటారు రేపు కలబంద చెట్టు మస్తు ఉన్నాయి వంటికైనా మస్తుగా ఉంది బయట మస్తు ఉంది ఇంకా చెట్టు అవసరం ఇది పెట్టాలి గిట కడదాని దోమలు రాకుండా ఇది ఒకదాంతో నాగేది కాదు మళ్ళీ పుడుతూనే ఉంటుంది పిల్లలు అంత యూజ్ చేస్తలేం కదా ఇంటికైనా మస్తు ఉన్నాయి అవే కోస్తలేము ఇది కోస్తే దీనికి జాగా వేస్ట్ దీని ప్లేస్ లో మంచిగా 2-3 చెట్లు పెట్టుకోవచ్చు ఇట నీళ్ళు పట్టాలి ఇవాళ సాయంత్రం ఇట్లా ఎక్కువ ఎండ కొట్టినప్పుడు ఇంట్లో కాకుండా ఇట్లా షెడ్ కాడికి వచ్చి చాప చెట్టు నీడకున్నాం అనుకో ప్రశాంతంగా ఉంటుంది కరెంట్ బిల్ కూడా మస్తు సేఫ్ అవుతుంది మనకి ఇంటికాడ కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి డస్ట్ అలర్జీ వస్తుంది అని చెప్పేసి పిల్లలు ఇట్రారు కానీ ఎంత ప్రశాంతంగా ఉంది మనం కళ్ళు తాగినప్పుడు దావా చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండే మస్తు అనిపించింది ఇక్కడ ఒక రోజు మొత్తం స్టే చేసినాం సాయంత్రం వరకు ఇది కొత్తగా కట్టినాం మళ్ళా మంచి పని చేసినాం ఇంటికాడ ఒకటి ఉంది అది కూడా ఇంటికి తీసుకురావాలి ఇబ్బంది అవుతుంది కట్టకు పోం ఇంటికి చలో చాలా నీ మేకప్ ఇంట్లో వెళ్ళలేకపోతే మేకప్ వేసుకొని కూర్చున్నావా ఏం చేస్తున్నావు అసలు ఇక్కడ మరి మొత్తం తుడుచుకోవచ్చు కదా కింద మీద వేసుకోవాలి వేసుకోపో మొత్తం వేసుకోపో తమ్ముడు పడుకోండా మమ్మీ వాళ్ళు ఇంకా అయిపోలే పని వస్తున్నప్ప నేను కూడా ఇంటికి వస్తున్నప్ప ఈ నాకు వాళ్ళకి కనబడ్డ కిటికలకేని ఏంద్రా అని చూసేసరికి మొత్తం మధ్యగా కూర్చొని మేకప్ వేసుకుంటా ఉన్నది ఈ షర్ట్ ఈరోజు పొద్దుగల చెట్లకు నీళ్ళు వేయలే ఈ పండు ఎప్పుడు కాస్తుందో ఏమో జర రెడీ అయింది కానీ టైం పడుతుంది ఇంకా కొత్త పూత కూడా వస్తుంది మంచిగా వాడు ఏంది ఈగల అమ్మ ఈగల కోసం భయపడతాం కానీ పిల్లి వచ్చి పెట్టుకోతా అని భయం వస్తుంది పిల్లి తెలిసిగా చట్టుకొని వస్తుంది చట్టుకొని వెళ్ళిపోతుంది దాంతో గదే బాగా ఎవరో ఇల్లంతా ఈగలైనాయి కానీ ఏ క్యాంతిలు బట్టలు ఎక్కువారా నువ్వు ఎక్కువా ఇక ఒంటరి ఏమో చేస్తా ఉన్నారు వీళ్ళు
అయిందా వద్దా వంట కాలే ఇప్పుడే చూడు ఇప్పుడు చూడు ఏం చేస్తారు ప్రస్తుతానికి అయితే బియ్యం పెట్టా కర్రీ ఏం వంతులే ఇంకా ఆలోచిస్తా ఇంకా ఆలోచించడం మీద ఉందా టైం అవుతానే ఉంది 11 అయిపోయింది టైం 12 అవుతుంది 12 ఓ మై గాడ్ టైం ఏర్పాలి ఆడిపోతే రైస్ అయిందా శిరీష ఇప్పుడే పెట్టినా ఇప్పుడే పెట్టిరా కర్రీ ప్రిపేర్ చేసిరా మన టమాటా కర్రీ చేయాలి టమాటా కర్రీ వేయాలా ఇంకా వేరే టైం లేవా అంత టమాటా ఎందుకు లోగా ఉండే బెండకాయ ఉండే బిన్నీస్ ఉండే చెల్లె టమాటా కూర తింటాన్నది అయితే ఒక పని చేస్తా టమాటా కర్రీలో మిల్ మేకర్ వేసాయి నిజంగా ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ నాకు ఇష్టమైన కూర మిల్ మేకర్ అది మీరు అట్నే పెడుతురు పక్కన సరే టమాటాలు ఉండు ఇప్పుడు అది నానబెట్టి పెట్టేసాయి నార్మల్ వాటర్ వేడి వాటర్ లేదు నా స్టైల్లో ఉండు మంచిగా ఉంటుంది అది నువ్వు వండు బావా నేను దగ్గర ఇస్తాను అయితే కోసి పెట్టి మరి ఉండేసి నేను సరే అన్నం కాగానే ఇప్పుడు అన్నం ఆల్రెడీ అయిపోయింది అది పెట్టేసాయి నువ్వు టమాటాలు కోసి పెట్టి నేను వండేస్తా అంటున్నా సరే కట్ చేస్తే టమాటాలు ఫ్రిడ్జ్ నుండి తీసుకొస్తాను వర్షం పడుతుంది అనుకున్నాము నిజానికి నిజా సోఫాలు ఏం దాడు బండి అడ్డం పెట్టాలి ఈడ. ఇంకో బండి మరొకటే బండి ఉంది పరిస్థితి ఏంది ఇంకా మొత్తం స్టార్ట్ కాలే శిరీష సొల్లు కొడుతుంది వీటి మీద సాపాలనే మరి అటు వద్దే అందుకే తీసుకు అలా పట్టే డోర్లో పట్టే అవి అయితే చాలా మంది అంటారు డోర్లో ఇట్లా పట్టచ్చు అంటారు కానీ ఈ సాఫాలు తీసుకుపోతే దీని సాప కప్ప మనకి నాకు అదే నోరు తిరిగింది ఎంత మంచిగా కాకపోతే ఆగుతుంది ఈ గాలికి అవే క్లిప్పులు పెట్టినాయి ఇట్లు ఊగుతున్నాయి తప్పదు ఏదో ఒకటి చేయాలి అగో రీలు పడుతున్నాయి ఏమైంది పాట పాడుతున్నావా పాడకు సార్ పోయింది కురిసే కురిసే వాన కురిసే ఇప్పుడు స్టార్ట్ అని చూసా వర్షం ఇట్లా ఏమన్నా సాపాలని మనం తీసుకురా దీని దగ్గర కప్పుదాం లేకపోతే ఆగేసి పడతలేదు పడతాం మరి ఎట్లా కొడతాం కూడా ఇల్లు ఇయ్య మేర కొడుతుంది ఉండాలి మరీ మరీ అంత కాకుండా నార్మల్ అని ఉంటుంది కదా ఓ మై గాడ్ బీభత్సంగా అంటే బీభత్సంగా కొడుతుంది వాన దాదాపు ఈ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొడుతుంది వెలుస్తుందేమో అనుకుంటే వెలుస్తలే అసలు వర్షానికి అయితే మొత్తం బీభత్సం అంటే బీభత్సం అయిపోయింది ఇక ఇంకా వర్షం అయితే మొత్తం వెలవలేదు ఆల్మోస్ట్ కొడుతున్నాను తుప్పుడుగా నీళ్ళైతే వాటర్ జమ అయిపోయినాయి మొత్తమే సాయంత్రానికి మళ్ళీ షెడ్ ఉడలేదు షెడ్ ఉడమని చెప్పింది ముందే పాప కానీ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది ఉడనికి మొత్తం వాటర్ ఉంటుంది లోపల పిల్లలు ఉన్నాయి మునే దారా బయటకు రా దొరుకుతుంది లోపల వందా ఓ మై గాడ్ సో షెడ్ అయితే క్లీన్ నూకేసిన వాటర్ అయితే అట్లా ఉన్నాయి ఇప్పుడు వాటర్ అయితే మనం ఏం చేయలేం కాబట్టి ఎండ కొడుతున్నా అది ఆరిపోతుంది ఆల్మోస్ట్ పేటనైతే మొత్తం వెళ్ళిపోయింది వర్షం కూడా వెలిసినట్టే ఇక బయట అయితే మొత్తం అట్లా ఉంది పరిస్థితి ఎక్కడిదక్కడ ఇక వర్షం వస్తే ఏం చేయలేని పరిస్థితి అనమాట ఎందుకంటే వాటర్ ఇయర్ మేర కొడుతుంది ఇంటికాడ చూసిరే ఇంటికైనా సోఫాల మీద దాకా వచ్చినాయి వాటర్ ఇక అట్లా అయింది కాబట్టి మనం ఏం చేయలేం వీడియో కూడా సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్